ప్రేమ తీసుకున్న నిర్ణయంతో ధీరజ్కి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకువచ్చిన సేనాపతి భద్రావతి. షాక్లో ధీరజ్, రామరాజు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ధీరజ్ని కావాలనే ఎవరు ఈ కేసులో ఇరికించారని, లేకపోతే ప్రతిరోజు ఆటోలు తిరిగి ఆ రోడ్డు మీద ధీరజ్ కోసం ఎందుకు అతను మామిడికాయలు బాక్సులు పెట్టుకుని వెయిట్ చేశాడో, పోలీసులు అతను పారిపోతూ ఉంటే ఎందుకు ఆపలేదు, అదే ఏరియాలో పోలీసులు అలాగే ఆ మామిడికాయల బాక్స్ వాడు ఎందుకు ఉన్నాడు అంటూ లాయర్ అయితే నిజాలను బయట పెడతాడు. కావాలని ఎవరో గిట్టని వాళ్ళు ధీరజ్ని ఈ కేసులో ఇరికించారు, లేకపోతే మామిడికాయల కింద ఎందుకు మాదక ద్రవ్యాలు ఉంటాయి అంటూ ఇక లాయర్ అయితే రామరాజుకి చెప్తూ ఉంటాడు. అదంతా విని మాకు శత్రువులంటూ ఎవరూ లేరు అని చెప్తూ ఉంటుంది వేదవతి. అయినా ప్రేమకైతే అనుమానం వస్తుంది. ఇక ప్రేమ అయితే అనుమానం వచ్చి అక్కడి నుంచి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత ఇక లాయరు రేపు కోర్టులో కలుద్దాం రామరాజు గారు, తప్పకుండా బెయిల్ వస్తుంది ధీరజ్కి, మీరు కంగారు పడకండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ప్రేమ, ఏమైంది ప్రేమ, ఇక్కడే ఉండాలి కదా అని నర్మద ఇక ప్రేమ గురించి వెతుకుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా ప్రేమ గురించి అయితే వెతుకుతూ ఉంటారు. తర్వాత ఇక ప్రేమ డైరెక్ట్గా సేనాపతి భద్రావతి ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక ప్రేమని చూసి అప్పుడు ఇక సేనాపతి అయితే నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని నీకు తెలుస్తుంది నాన్న, ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, మనం అనుకున్నది సాధించి ఎదుటి వాళ్ళ జీవితాల్ని నాశనం అయిపోయినా పర్వాలేదు, మనం సంతోషంగా ఉండాలని నువ్వు చూసుకుంటావు కదా, నేను వస్తానని నీకు ముందే తెలుసు, ఎందుకంటే నా భర్తని మాదక ద్రవ్యాల కేసులో ఇరికించి శాశ్వతంగా జైల్లో ఉండిచ్చి నన్ను బాధ పెట్టాలనే కదా నువ్వు ఇదంతా చేశావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ అలా అనడంతో ఇక భద్రావతి, ఏం మాట్లాడుతున్నావే, నీ భర్త తప్పు చేస్తే వచ్చి నా తమ్ముడిని నిలదీస్తావేంటి అని అడుగుతూ ఉంటే, మరీ అంత వెర్రిదానిలా కనిపిస్తున్నానా నీకు, నా భర్త తప్పు చేశాడంటే నేనెందుకు నమ్ముతాను, ఆ మామిడికాయల బాక్సు వాడు ఎందుకు మా కారు గురించే ఎదురు చూశాడో, అదే ఏరియాలో పోలీసులు మా కార్ని ఎందుకు ఆపారో, ఎవరు ఇదంతా చేయించారో మొత్తం నాకు తెలుసు, కానీ సాక్ష్యాలు ఉండాలి కదా కోర్టుకనేది, మీలాంటి వాళ్ళు నిజస్వరూపాలు బయటికి తీయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉండాలి, అందుకని సాక్ష్యాలు సృష్టిస్తాను, సాక్ష్యాలు తీసుకువచ్చి మీరు చేసిన ఈ కుట్రని కుతంత్రాన్ని బయట పెడతాను, నన్ను నా భర్తని దూరం చేయాలని మీ ఇద్దరు అనుకుంటున్నారు, కానీ అది జరగని పని, అసలు మీలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు, అత్తయ్యని బాధ పెట్టారు ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు నేను మీకు దొరికాను, నన్ను కూడా బాధపట్టండి, ఈ ఇంటి ఆడపిల్లల్ని బాధ పెట్టి ఆనందపడడమే కదా మీకు రోజు కూడా తృప్తినిచ్చేది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా ప్రేమ, ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయ్యిందని విలవిలలాడిపోయారు, నా భర్త జైలుకి వెళ్తే నేను ఏడుస్తూ ఉంటే అది చూసి మీరు సంతోషపడాలనుకుంటున్నారు అని అంటూ ప్రేమ బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. ఏంటే, నీ భర్త జైలుకి వెళ్ళాడని ఓ తెగ బాధపడిపోతున్నావు, మరి ఇన్ని సంవత్సరాలు పెంచుకొని ప్రేమగా లాలనగా చూసుకున్న నిన్ను ఒక్కసారి గెద్ద పిల్లని తన్నుకుపోయినట్టు ఒక్క రాత్రిలోనే తన్నుకుపోయి మా కుటుంబ గౌరవాన్ని అన్నీ పోగొట్టాడు కదా, నిన్ను మాకు దూరం చేశాడు, వాళ్ళ నాన్న నా చెల్లెల్ని దూరం చేస్తే వాడు కొడుకు నాకు మేనకోడల్ని దూరం చేశాడు, మరి మేమేమనుకోవాలి, మేమెంత క్షోభని అనుభవించాలి, మా బాధ నీకు అర్థం కాదా, మా బాధ నీకు అర్థం కావడం లేదా, మా ప్రేమ నీకు కనిపించడం లేదా అని భద్రావతి అడుగుతూ ఉంటే, నేను అతన్ని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను, మేమిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎందుకు మమ్మల్ని ఇలా సాధిస్తున్నారు, పరువు గౌరవం అంటున్నారే, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి ఎదుటి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకున్నారు, దాన్నేమంటారు, చేతకాని తనమే కదా, నేరుగా మావయ్యని ఢీకొట్టలేక అమూల్యని అడ్డం పెట్టుకొని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు, మరి మావయ్య ధీరజ్ చేసింది తప్పైతే మీరు కూడా అదే తప్పు చెయ్యాలనుకున్నారు కదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అమూల్య, జైలు నుంచి వచ్చినా కూడా వీడు అమూల్యని సాధించడం మానలేదు, ఆడవాళ్ళందరూ కలిపి చితకబాదినా కూడా వీడికి బుద్ధి రాలేదు, వీడికి కూడా లేనిపోని అన్నీ కూడా గుండెల్లో
విషాన్ని నింపేసి పెంచారు, అందుకే వాడు కూడా మీకులాగే తయారయ్యాడు అని ప్రేమ అయితే అంటుంది. చూడండి, నా భర్తకి ఏదైనా ఎక్కువ శిక్ష పడాలి, అప్పుడు మాత్రం మిమ్మల్ని నేను ఊరుకోను, ఏం చేస్తానో నాకే తెలీదు అని ప్రేమ అయితే వార్నింగ్ ఇచ్చి బయటికి వస్తుంది. ప్రేమ అన్న మాటలు విని అప్పుడే ఇక ప్రేమ వాళ్ళ అమ్మ రేవతి ఇలా అంటుంది, మీరు ఇంకా ఇంకా ఎంతలా దిగజారిపోతారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు మీకు ఇలా చెయ్యాలని ఎలా అనిపిస్తుంది అని అడుగుతూ ఉంటుంది రేవతి. నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు, నీకు సంబంధం లేని విషయం అని అంటూ ఉంటాడు సేనాపతి. ఏంటండి సంబంధం లేనిది? కన్న కూతురు జీవితాన్ని చేతులారా కన్న తండ్రి నాశనం చేస్తూ ఉంటే మాట్లాడకుండా కన్న తల్లి ఎలా ఊరుకుంటుంది? ఇలాగే కదా ఇన్ని సంవత్సరాలు నోరు మూసుకొని పడున్నాను. మీరు చేసే కుట్రలు కుతంత్రాలు మోసాలు చూస్తూ ఇక జీవితాంతం ఇలాగే ఉండాలా అని అడుగుతూ ఉంటుంది రేవతి. రేవతి, నీ కూతుర్ని నీకు దగ్గర చేయడానికి ఇదంతా చేస్తున్నాము, నువ్వు అపార్థం చేసుకోకు అని అంటూ ఉంటుంది భద్రావతి. నా కూతుర్ని నా దగ్గరికి అల్లుడితో సహా ఆనందంగా పుట్టింటికి 4 రోజులు వచ్చేలా వెళ్ళేలా చెయ్యాలి, కానీ ఇలా చెయ్యరు వదిన. భర్తకి శిక్ష విధించి ఏదో ఒక కేసులో ఇరికించి జైలు పాలు చేసి కూతుర్ని పుట్టింటికి రప్పించుకోవాలనుకోవడం అది ఎంత తప్పు అవుతుందో మీకు తెలుసా? తరువాత మీరు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని రేవతి చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక ప్రేమ ఇంటికి వెళ్ళిందేమో అని ప్రేమని వెతుక్కుంటూ ఇంటికైతే తిరిగి వస్తారు. అలా తిరిగి వచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రేమ అయితే సేనాపతి ఇంట్లో నుంచి రావడం చూసిన రామరాజు, అమ్మ ప్రేమ, నువ్వేంటమ్మా ఆ ఇంట్లో నుంచి వస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక ప్రేమ అంటూ ఉంటుంది, మనకి వీళ్ళకన్నా శత్రువులు ఎవరున్నారు మావయ్య? ధీరజుని కావాలని వీళ్ళు కేసులో ఇరికించారు, నాకు తెలుసు వీళ్ళు ఇదంతా చేసింది, కానీ ఇప్పుడు వీళ్ళే ఇదంతా చేయించారని, ధీరజ్ తప్పు చేయలేదని నిరూపించాలి, సాక్ష్యాలు తీసుకురావాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ, వీళ్ళే కనుక ఇదంతా చేశారని తెలిస్తే మాత్రం ఇక వీళ్ళని క్షమించే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు రామరాజు. లోపలికి పద ప్రేమ అంటూ ఇక నర్మద అయితే లోపలికి తీసుకొస్తుంది ప్రేమని. ఇక ఇంట్లో అయితే వల్లి ఉండదు. వల్లి లేకపోయేసరికి అప్పుడే ఇక నర్మద, ఇదేంటి వల్లి అక్క ఎక్కడికి పోయింది? ఈ విషయాన్ని వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో పంచుకుంటున్నట్టుంది సంతోషాన్ని అని నర్మద అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా ఆలోచిస్తూ ఉంటారు ధీరజుని ఎలా బయటికి తీసుకురావాలో, ధీరజుని ఎలాగా శిక్ష పడకుండా ఏ తప్పు చేయలేదని ఎలా బయటికి తీసుకురావాలని రామరాజు అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ప్రేమ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే నర్మద వచ్చి, ప్రేమ బాధపడకు, మంచి వాళ్ళకి దేవుడు ఇలాగే ప్రతిసారి కూడా ఏదో ఒక సమస్యని తీసుకువచ్చి పరీక్షిస్తూ ఉంటాడు. వీళ్ళు ఈ బాధలో నుంచి ఎలా బయటపడతారో అని పరీక్ష పెడుతూ ఉంటాడు మనకి. కానీ తరువాత ఆ బాధ నుంచి ఎలా బయటపడాలని ఆయనే దారి చూపిస్తాడు. ప్రతి సమస్యకి కూడా ఒక దారి ఉంటుంది, ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది ఆ భగవంతుడు రాసే పెడతాడు. ధీరజ్ ఇప్పుడు తప్పు చేశాడని అపనిందని మోస్తున్నాడు, కానీ తరువాత ఖచ్చితంగా ధీరజ్ ఏ తప్పు చెయ్యలేదని, ఏ నేరం చెయ్యలేదని సాక్ష్యాలతో సహా నిరూపించి బయటికి వస్తాడు. నేను చెప్తున్నాను కదా అని నర్మద అంటూ ఉంటే, పక్కాగా అలా పోలీసులకి దొరికిపోతే ఇక ధీరజ్ ఎలా బయటకు వస్తాడు? ధీరజ్ బయటికి రాలేడు అని అంటూ వల్లి అయితే చెప్తుంది. పాపం సాగర్ మరిది గారి గురించి ధీరజ్ మరిది గారు చాలా గొప్పగానే చెప్పారు. అసలు ఇలాగెందుకు చేశావు? నాన్నకి ఇష్టం లేని పనని కారు కొనుక్కొని తొందరగా బాకీ తీర్చేయాలని చివరికి మాదక ద్రవ్యాలు కూడా అమ్మి ఇలా తయారయ్యాడు ధీరజేమో అని వల్లి అయితే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారి ప్రేమ కోపంతో రగిలిపోతూ వల్లి చంప పగలగొడుతుంది. ఇక వల్లి చంప పగలగొట్టి, ఏం కూసావే అని అడుగుతూ ఉంటుంది. ఏంటి నీ పొగరు? ఎన్ని తప్పులు చేసినా నీ పొగరు మాత్రం దిగలేదు కదా. గుర్తుపెట్టుకో, నువ్వు కడుపని చెప్పి ఇంట్లోకి అడుగు పెట్టావో ఆ కడుపు నిజమో కాదో ఇంకా మాకు అనుమానంగానే ఉంది. ఈ సమస్య తీరిపోయాక ఆ సమస్యని కూడా తీర్చేసి శాశ్వతంగా నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని ప్రేమ అయితే వల్లికి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు ఇక వల్లి, నన్నే కొడతావా?
కడుపుతో ఉన్నానని చూడకుండా నన్నే కొడతావా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. ఇప్పుడే మావయ్య గారికి ఈ విషయం చెప్తాను అని అనగానే, చెప్పు, ఈ విషయం చెప్తే నేను కూడా మావయ్య గారికి ఒకటి చూపిస్తాను అని నర్మద అయితే అంటుంది. ఏంటది అని అనగానే, ఇప్పుడు నువ్వు ప్రేమ దగ్గరికి వచ్చి మాట్లాడావే, ప్రతి మాట రికార్డ్ చేశాను, అదే మావయ్య గారికి చూపిస్తాను. అంతేకాదు, వల్లి కడుపు మీద అనుమానంగా ఉందని మావయ్య గారికి నిజం చెప్పేస్తాము. అప్పుడు మావయ్య గారే స్వయంగా హాస్పిటల్కి నిన్ను తీసుకువెళ్తారు చెకప్కి అని అంటూ నర్మద అయితే వల్లికి షాక్ ఇస్తుంది. పిలు, మావయ్య గారిని పిలుస్తావు, లేకపోతే చందు బావ గారిని పిలుస్తావు, పిలు, మీ చెప్పాలనుకుంది కూడా చెప్తాము అని నర్మద అయితే అంటుంది. సమస్యల్లో ఉన్నాం కదా అని కదిలించుకొని నువ్వు సమస్యలు తెచ్చుకోకు, పో లోపలికి అని వల్లికి వార్నింగ్ ఇస్తారు. ఈ నర్మదకు ప్రేమకి ఎంత జరిగినా కూడా బుద్ధి మాత్రం రాదు అని వల్లి లోపలికి వెళ్తూ తిట్టుకుంటూ ఉంటుంది. తర్వాత ఇంకా ప్రేమ అయితే భోజనం వండి తీసుకువెళ్తుంది ధీరజ్కి. ఇక ధీరజ్కి తీసుకువెళ్ళాక, ఏంటి ఇదంతా, ఈ టైంలో ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడు ఇక కానిస్టేబుల్, ఏంటమ్మా ఇదంతా, ఎందుకు తీసుకొచ్చావు ఇవన్నీ అని అడుగుతూ ఉంటాడు. దయచేసి నా భర్తకి భోజనం పెట్టనివ్వండి బాబాయ్ అని కానిస్టేబుల్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఎస్ఐ గారు వస్తే ఊరుకోరమ్మా, లోపలికి పంపించరు పరాయి వాళ్ళని అని అడుగుతూ ఉంటే, ప్లీజ్ బాబాయ్, ఎస్ఐ గారు వచ్చేసరికి ఆయనకి తినిపించి నేను వెళ్ళిపోతాను, నేను మీ కూతుర్ని అనుకోండి అని అంటూ ప్రేమ బ్రతిమలాడుతుంది కానిస్టేబుల్ని. అప్పుడు ఇక ప్రేమ అలా కానిస్టేబుల్ని బ్రతిమలాడుతూ ఉండడం చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ధీరజ్. బాధపడుతూ ఇక ప్రేమని అలాగే చూస్తూ ఉంటాడు. కానిస్టేబుల్ ప్రేమ బాధపడడం చూసి తట్టుకోలేక, సరే లోపలికి వెళ్ళమ్మా అని డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడే ప్రేమ లోపలికి వెళ్తుంది. ఎందుకే ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే, నువ్వు లేని ఆ ఇంట్లో నేనెలా ఉంటానురా, నేను ఉండలేను అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక ప్రేమ అన్న మాటలకి ఇక ధీరజ్ అయితే ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే భోజనం తినిపిస్తుంది ధీరజ్కి. నువ్వు తిన్నావా అని అడుగుతాడు ప్రేమ అని. ధీరజ్, నేనేమీ తినలేదు, నువ్వు తినకుండా నేనెలా తింటాన్రా అని అనగానే, అప్పుడే ఇక ప్రేమకి భోజనం తినిపిస్తాడు ధీరజ్ కూడా. ఇక భోజనం తినిపిస్తూ అంటూ ఉంటాడు, నువ్వేమీ కంగారు పడుకో, నేను త్వరలోనే బయటికి వస్తాను అని చెప్తూ ఉండగా, ఇంతలో అమ్మా ఎస్ఐ వచ్చే టైం అయిందమ్మా, త్వరగా బయటికి వచ్చాయి అని అంటూ ఉంటాడు కానిస్టేబుల్. అప్పుడే ప్రేమ బయటికి వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక ఇలా అంటాడు, నీకు ఒక విషయం చెప్పాలమ్మా, మీరు అనుమానించినట్టే నీ భర్తని కావాలని ఇరికించారు. ఎవరో కాదు, ఈ ఎస్ఐ భద్రావతి సేనాపతితో చేతులు కలిపి ఇదంతా చేశాడు. ఇప్పుడు కేసు వాపస్ తీసుకోవాలన్నా వాళ్ళ వల్లే అవుతుంది. వాళ్ళే వచ్చి కేసు వాపస్ తీసుకుంటే ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ ఒప్పుకుంటాడు. వాళ్ళని ఎలాగైనా నువ్వు ఒప్పించు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక వెంటనే ఇక ప్రేమ ఆ రాత్రిపూటే భద్రావతి సేనాపతిని బయటికి పిలుస్తుంది. ఏంటి ఈ టైంలో ఎందుకు పిలిచావు మమ్మల్ని అని భద్రావతి అడుగుతూ ఉంటే, నా భర్తని జైలు నుంచి విడిపించండి అని అడుగుతుంది ప్రేమ. నీ భర్తని మేమెందుకు విడిపిస్తాం, నాకేం పని అని అనగానే, నా భర్తని మీరే ఈ కేసులో ఇరికించారని నాకు బాగా తెలుసు, అందుకే అడుగుతున్నానత్త, మీరు నా భర్తని విడిపించండి, నిజం చెప్పండి, నా మీద ఒట్టేసి చెప్పండి, ఈ కేసులో నా భర్తని ఇరికించింది మీరే కదా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. ప్రేమ తన మీద ఒట్టేసి నిజం చెప్పమనేసరికి అప్పుడే సేనాపతి, అవును మేమే ఇరికించాము, ఏం చేస్తావు ఇప్పుడు అని అడుగుతూ ఉంటాడు సేనాపతి. అప్పుడే ఇక ఆ మాట విని భద్రావతి అయితే, సేనా ఆగక్క, చెప్తాం, దీనికి ఎలాగో అనుమానం వచ్చింది కదా, సాక్ష్యాలైతే ఎలాగో తీసుకురాలేదు అని అంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడు ఇక అవును మేమే ఇదంతా చేశాము, ఇన్స్పెక్టర్కి డబ్బులు ఇచ్చి కావాలని మామిడికాయలో మాదక ద్రవ్యాలు అన్నీ కూడా పెట్టించాము. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు ఆ రామరాజుగాడు ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని అంటూ ఉంటే, ఎందుకు ఇలా చేశారు, అసలు ధీరజు ఏం తప్పు చేశాడని ఇలా చేస్తున్నారు, కేవలం నా గురించే కదా, మాకు పెళ్ళయ్యి అప్పుడే సంవత్సరం కావస్తుంది, ఇంకా మీ పంతాలేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేమ.
ఆ మాట విని నా కూతురు నా దగ్గరికి తిరిగి వచ్చే వరకు కూడా నేను ఇలాగే పోరాడతాను. ఇలాగే ఏదో ఒక సమస్యని తీసుకొస్తూనే ఉంటాను. ఒకవేళ ధీరజ్ గాడు బయటికి వస్తే మాత్రం ఈసారి వాణ్ణి చంపడానికైనా నేను వెనకాడను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సేనాపతి, రే సేనా, నువ్వు ఆగరా అని అంటూ ఉంటే, లేదక్క, దీనికి నిజం తెలియాలి కదా. చూడు, మా మాట విని మాతో పాటు నువ్వు ఇంటికి రా. నువ్వు ఇంటికి వస్తే ఖచ్చితంగా నేను ధీరజ్ని విడుదల చేయిస్తాను, తనకి బెయిల్ వచ్చేలా చేస్తాను అని సేనాపతి అంటాడు. ఆలోచించుకో, నీ వల్లే, కేవలం నిన్ను పెళ్లి చేసుకున్న వల్లే ధీరజ్ మీద పగ పెంచుకున్నాను. ఇప్పుడు తను బెయిల్ మీద బయటికి రావాలంటే నువ్వు తనకి శాశ్వతంగా దూరం అయిపోవాలి అని అంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడు ఇక ఆ మాట విని ప్రేమ షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు ఒప్పుకోకపోతే కోర్టులో వాడికి గట్టి శిక్ష పడుతుంది అని చెప్పడంతో అప్పుడు ఇక ఆ మాట విని ప్రేమ, సరే, నేను మన ఇంటికి తిరిగి వచ్చేస్తాను, ఇక్కడే ఉంటాను, దయచేసి నా భర్తని విడుదల చేయించండి అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ఆ మాట విని ఒక్కసారి సేనాపతి, భద్రావతి షాక్ అవుతారు. ఏంటి ప్రేమ, నువ్వు మాతో పాటు వచ్చేస్తావా అని అడుగుతూ ఉంటాడు సేనాపతి. నా భర్తని విడుదల చేయించి మీరిక ఆ కుటుంబం జోలికి కానీ అస్సలు కూడా వెళ్ళమని నా మీద ఒట్టేసి చెప్తేనే నేను ఇలా మీ దగ్గరికి వస్తాను అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడు ఇక ఆ మాట విని భద్రావతి అయితే, నువ్వు ఇంటికి తిరిగి వస్తానంటే ఖచ్చితంగా ఆ ధీరజ్ గారిని బయటికి తీసుకొస్తాను అని భద్రావతి అనడంతో, నేను ఇంటికి వస్తాను, ఖచ్చితంగా వస్తాను అని అంటూ ఉంటుంది ప్రేమ. తర్వాత ఇక సేనాపతి, నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే, మీకులాగా నేనేమి ఊసరు వెళ్ళిని కాదు అని చెప్తూ ఉంటుంది. తర్వాత భద్రావతి, సేనాపతి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. ఇన్స్పెక్టర్, అతన్ని వదిలేయండి అని అంటూ ఉంటారు. అప్పుడు ఇక ధీరజ్ వాళ్ళ వైపు చూస్తూ షాక్ అయిపోతూ ఉంటాడు. అది కాదు మేడం, అతను మాదక ద్రవ్యాలు పట్టుకుంటూ మాకు దొరికిపోయాడని అనడంతో మేమే చెప్తున్నాను కదా, వదిలేయండి అని భద్రావతి చెప్తుంది. అప్పుడు ఇక సరే అని ఇన్స్పెక్టర్ ఒప్పుకుంటాడు. సేనాపతి ఇక భద్రావతి ఇద్దరు కూడా ఇక ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా రామరాజుకి ఫోన్ చేసి, ఇన్స్పెక్టర్ అయితే ధీరజ్ని విడుదల చేస్తున్నాము, మీరు ఒక్కసారి పోలీస్ స్టేషన్కి రండి అని అంటూ ఉంటారు. అప్పుడు ఇక రామరాజు పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక ధీరజ్ని బయటికైతే విడుదల చేస్తారు. ఇక బయటికి విడుదల చేసిన తర్వాత అప్పుడే ఇక ధీరజ్ అయితే సేనాపతి, భద్రావతి ఇద్దరు కూడా వచ్చి బెయిల్ ఇవ్వమని అడిగితే అప్పుడు ఇన్స్పెక్టర్ ఒప్పుకున్నాడు. నాన్న అంటే ఈ ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళ మనిషి అని అనగానే రామరాజు ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి, చూడండి సార్, ఈ ఉద్యోగంలో కూర్చోవడానికి మీరు ఎంతో కష్టపడి ఉంటారో, మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ని కూడా చేస్తుంటారు ప్రజలకి ఉపయోగపడాలని. కానీ భద్రావతి లాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒక అమాయకుడిని, ఒక నిర్దోషిని మాదక ద్రవ్యాల కేసులో ఇరికించారే. అసలు ఇది ఎంతవరకు సమంజసం? ఇలా మీరు మోసం చేసి లంచాలు తీసుకున్న తిండితో తీసుకువెళ్ళి మీ పిల్లలకి ఏదైనా కొంటారు. అలాంటప్పుడు అది మీకు శుభమవుతుందా? ఒక కుటుంబం ఏడుస్తూ ఉంటే ఆ కుటుంబాన్ని ఏడిపించినందుకు తీసుకున్న డబ్బుతో మీ కుటుంబం సంతోషంగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించుకోండి అని అంటూ ఉంటాడు రామరాజు. ఇక ఆ మాట విని ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతూ ఉంటాడు. తర్వాత ఇక భద్రావతి, సేనాపతి బయటే నుంచొని ఉంటారు. ధీరజ్ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రేమ ధీరజ్ని చూసి చాలా ఆనందపడుతుంది. నీ మాట ప్రకారమే వాడిని బయటికి తీసుకొచ్చాం, మరి నువ్విచ్చిన మాట నిలబెట్టుకుంటావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, నువ్వు వాళ్ళకే మాట ఇచ్చావు ప్రేమ అని అడుగుతూ ఉంటాడు ధీరజ్. అప్పుడు ఇక ప్రేమ మౌనంగా ఉంటుంది. చెప్పు ప్రేమ, నన్ను విడుదల చేయిస్తే వాళ్ళకి ఏమిస్తానని చెప్పావు, ఏం మాట ఇచ్చావు అని అడుగుతూ ఉంటాడు. ఏం మాట ఇచ్చినా శాశ్వతంగా నిన్ను వదిలి ఇక్కడికి వచ్చేస్తానంది, అందుకని నిన్ను ఇలా విడుదల చేయించాము అని సేనాపతి అనడంతో ఆ మాట విని ఒక్కసారి ధీరజ్, రామరాజు, నర్మద అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక ప్రేమని నిలదీస్తూ ఉంటాడు ధీరజ్ అయితే, చెప్పు ప్రేమ, నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోతావా?
అలా అయితే నన్నెందుకు జైలు నుంచి బయటికి తీసుకొచ్చావు? నేను బయటికి వచ్చిన తరువాత నువ్వు దూరం అయ్యి ఎలాగైతే బాధపడతానో, జైల్లో ఉన్న ఒంటరిగా కూడా అదే బాధ ఉంటుంది. మరి నన్ను అక్కడే వదిలేయలేకపోయావా? ఒకవేళ శిక్ష అనుభవించిన ఏదో ఒక రోజు నా భార్య నా ఇంట్లోనే ఉందని, నాకు దగ్గరలోనే ఉందని అనిపించేది. ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ప్రేమ, రే పిచ్చి ధీరజ్, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాన్రా? నేను వెళ్ళను. కత్తి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అందుకే వీళ్ళాడిన నాటకాన్ని వీళ్ళకి తిప్పి కొట్టాలని నా స్టైల్లో నాటకం ఆడి వీళ్ళకి షాక్ ఇచ్చాను అంటూ ప్రేమ సేనాపతికి, భద్రావతికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.